మురళికి అండగా తనతో పాటు ఫ్యామిలీ మొత్తం ఉన్నారని నందు పోలీసులకు చెప్తుంది. జాను, సూర్య, నందులు సింహాద్రి ఆయన కొడుకు తప్పు చేస్తే మురళిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తారు. ఆ కళ్యాణ్ మా చెల్లిని ఇబ్బంది పెట్టాడు. అందుకే మా బావ కొట్టాడు అని నందు చెప్తుంది. కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తే కుదరదు. సాక్ష్యాలు చూపించి కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు యాక్షన్ తీసుకుంటా అని పోలీసు చెప్తారు. మీరు అదే మాట మీద ఉండండి. మేము సాక్ష్యాలు తీసుకొస్తామని జాను అంటుంది. నందు మురళితో ఏం బాధపడొద్దు బావా, ఇలా అయినందుకు సారీ. నేను నీకున్న బావా అని అంటూ ఉంటుంది. నా గురించి టెన్షన్ పడవద్దు. ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని నందుకు చెప్తాడు మురళి. జాను కూడా మురళితో మాట్లాడుతుంది. మురళి గురించి నందు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సింహాద్రి సంగతి, వాడి కొడుకు సంగతి తేల్చుతా అని జాను ఆవేశంగా వెళ్ళబోతే సూర్య ఆపుతాడు. మురళి బ్రో స్టేషన్‌లో ఉన్నాడు కదా! మనం ఏం తప్పు చేసినా మురళిని ఇబ్బంది పెడతారు. నేను వెళ్ళి సింహాద్రి మామయ్యతో మాట్లాడతా. ఈరోజు కోర్ట్ టైం అయిపోయింది కదా! రేపు మురళి బ్రో బెయిల్ సంగతి చూద్దామని సూర్య అంటాడు. నీకు తోడుగా నేనుంటాను జాను అని సూర్య జాను చేయి పట్టుకొని మాటిస్తాడు. ఇక మురళి అరెస్ట్ అవ్వడంతో ఇంట్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది. సింహాద్రి మన కుటుంబం పాలిట యముడిలా మారాడు. వాడి కొడుకు తప్పు చేస్తే మన మురళిని అరెస్ట్ చేయడం ఏంటి? ఇది అన్యాయమని బామ్మ అంటుంది. మురళిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. శాంతి ఊరు నుంచి వచ్చింది అంటే ఈ విషయం తెలిస్తే ఎంత గోల చేస్తుందో అని బామ్మ అంటుంది. ఇంతలో నందువాళ్ళు వచ్చి మురళిని పోలీసులు వదలలేదని చెప్తారు. అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నందు తనని భర్త అని చెప్పడం తలుచుకొని మురళి తెగ సంబరపడిపోతూ ఉంటాడు. తోటి ఖైదీ మురళితో నీ వాలకం ఏం అర్థం కావడం లేదు బ్రదర్ అని అంటాడు. నా భార్య నన్ను నమ్మగుడు అంది. నువ్వున్నావు దేవుడా అని అనుకుంటూ ఉంటాడు మురళి. బ్రదర్, నీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలవుతుంది అని అడుగుతాడు ఖైదీ. నెల కూడా కాలేదు అని మురళి అంటే, అందుకే నీకేం తెలీదు. నా పిల్ల నన్ను టార్చర్ చేస్తుంది. అందుకే తప్పించుకోవడానికి ఇలా పోలీస్ స్టేషన్‌కి వచ్చేస్తున్నా. నువ్వు త్వరలో మా సంఘంలో చేరిపోతావని చెప్తాడు. అంత లేదు. నా నందు స్పెషల్. అసలు ఈ ఆనందంతో నాకు నిద్ర పట్టదు అని మురళి అంటే, ముందు ముందు అసలు నిద్రే ఉండదు అని ఆ ఖైదీ అంటాడు. ఇక మరోవైపు సింహాద్రి మందు తాగుతూ జాను గురించి ఆలోచిస్తూ, ఏ జాను, నువ్వు పిల్ల కాకివే, నీకేం తెలుసే నా గురించి, నాతో ఢీకొట్టావు. నాతోనే ఛాలెంజ్ చేశావు. ఏం జరిగింది? నీ చెల్లిని నా కొడుకు గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్తే నేను నీ బావను అరెస్ట్ చేయించాను. ఇది రాజకీయం అంటే, ఇది ఆట అంటే. తోట విషయంలో కూడా నీకు త్వరలోనే షాక్ ఇస్తాను అని అనుకుంటూ ఉంటాడు సింహాద్రి. ఇంతలో సూర్య అక్కడికి వస్తాడు. సూర్య, రారా. కాదు కాదు అల్లుడు. కాదు కాదు కాబోయే అల్లుడు గారు, కూర్చోండి. నేను నీ దగ్గరికి వచ్చి మా అమ్మాయి బర్త్‌డే పార్టీకి నిన్ను అల్లుడి హోదాలో సగర్వంగా పిలవాలి అనుకున్నా. నిత్య బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా చేస్తున్నా. మన రేంజ్‌కి తగ్గట్టుగా. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలువు. మన స్థాయికి తగిన వాళ్ళనే అని అంటాడు సింహాద్రి సూర్యతో. నా పేరు సూర్య. వరుసకి నీకు నేను మేనల్లుడిని మాత్రమే. నువ్వు మా అమ్మని మాయ చేయగలవు కానీ నన్ను కాదు. నువ్విలా భుజం మీద చెయ్యి వేసి ఇంటి అల్లుడిని అనగానే నేను నీ అల్లుడినైపోను. అంత చీప్‌గా ఆలోచించకు. నాకొక క్యారెక్టర్ ఉంది. అమ్మ మీరు ఇష్టపడితేనే పెళ్లి కాదు. నేనిష్టపడాలి. అసలు నేనెందుకు వచ్చానో తెలుసా? నీ కొడుకు కళ్యాణ్ మాయమాటలు చెప్పి తోట పత్రాలు మా నాన్న ఇస్తాడని గౌతమ్‌ని గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్ళాడు. జాను తలుచుకుంటే కళ్యాణ్ గాడి మీద గట్టి కేసు పెడితే బయటకు రావడానికి వాడికి 50 ఏళ్ళు వయసు వచ్చేది. నీ ఆయుష్ పూర్తయిపోయేది. కానీ గొడవ ఎందుకని పాపం పోనీ అని వాళ్ళు వదిలేస్తే నువ్వు దొంగ కేసు పెట్టి మురళిని అరెస్ట్ చేయిస్తావా? ఇంత అన్యాయమా? అని సూర్య సింహాద్రిని అంటూ ఉంటాడు. గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు సూర్య. నా తప్పొప్పులు చెప్పడానికి వచ్చావా? నేను చేస్తున్న పనిని వేలెత్తి చూపిస్తున్నావా? అంతటి వాడివయ్యావా అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు సూర్యని. ముందు మురళి మీద కేసు వెనక్కి తీసుకో. ఆ తోట వాళ్ళకిచ్చేయి. ప్రశాంతంగా బతుకు అని సూర్య అంటాడు. అల్లుడు, నువ్వేవేవో 4 మాటలు చెప్తే ఈ సింహాద్రి మారిపోతాడని అనుకుంటున్నావా? పిల్లనిచ్చే మామగా ఏదైనా అడుగు. ల్యాండు, కార్లు, బంగ్లాలు ఏదైనా అడుగు. కానీ ఆ తోట మాత్రం వాళ్ళకివ్వను. ఈ కేసు వాపస్ తీసుకోను. వాళ్ళకి సింహాద్రి అంటే ఏంటో తెలియాలి అని సింహాద్రి అంటాడు. దానికి సూర్య, నీ చెల్లి కొడుకు సూర్య వేరు, కష్టాల నుంచి జాను ఫ్యామిలీని కాపాడే ఈ సూర్య వేరు. మురళి బయటకు ఎలా రాడో నేను చూస్తా. రెడీగా ఉండు. జానుని ఫేస్ చేయడానికి అని సూర్య వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మరోవైపు గౌతమి జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.